మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని పోలీసులు అరెస్ట్ చేశారు. ఇక ఇదే అంశానికి సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ మా ప్రతినిధి వినయ్ ఫోన్ ద్వారా అందిస్తారు. వినయ్, వల్లభనేని వంశీని మట్టి తవ్వకాలకు సంబంధించి పోలీసులు అరెస్ట్ చేసినట్టుగా తెలుస్తుంది. డీటెయిల్స్ ఏంటి దీనికి సంబంధించి? శ్రావణి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని ఈ రోజు ఉదయం హైదరాబాద్ లో తన నివాసంలో ఏపీ పోలీసులు అరెస్ట్ చేశారు. ఆంధ్రప్రదేశ్ పోలీసులతో పాటు రాయదుర్గం పోలీసులు ఈ రోజు ఉదయం వల్లభనేని వంశీ నివాసానికి చేరుకున్నారు. అయితే ఇప్పటికే పలు కేసులు వల్లభనేని వంశీ పైన ఉన్నప్పుడు కూడా అవన్నీ కూడా కోర్టు నుంచి రిలీఫ్ ఉన్న నేపథ్యంలో వాటన్నిటిపైన అరెస్ట్ చేయడానికి అవకాశం లేదని చెప్పి కూడా వల్లభనేని వంశీ చెప్తా ఉన్నారు. దాంతో పాటు ఇటీవల టీడీపీ ఆఫీస్ దాడి ఘటనకు సంబంధించి కూడా ఎవరైతే ఫిర్యాదుదారులు ఉన్నారో వాళ్ళందరూ కూడా నేను చూడలేదు అని చెప్పిన నేపథ్యంలో ఆ కేసు కూడా అంత హెవీగా లేని నేపథ్యంలో వల్లభనేని వంశీని ఈ రోజు ఉదయం ఆ మట్టి తవ్వకాల కేసులో పోలీసులు అరెస్ట్ చేసినట్టు కూడా మనకి సమాచారం అందుతా ఉంది. ఈ నేపథ్యంలోనే ఆయన్ని హైదరాబాద్ నుంచి విజయవాడకు తీసుకొచ్చినట్టు కూడా మనకి సమాచారం అందుతా ఉంది. ముఖ్యంగా కూటమి ప్రభుత్వం తన పైన కక్ష సాధింపు చర్యలు పాల్పడుతుందని చెప్పి వంశీతో పాటు ఆయన అనుచరులు కూడా చెప్తా ఉన్నారు. ఎందుకంటే వరుసగా అనేక కేసులు పెట్టినప్పుడు కూడా ఏ కేసులు కూడా పూర్తిగా ప్రూవ్ కానప్పుడు కూడా కొత్త కేసులన్నీ కూడా పెట్టి తనని వేధింపులకు గురి చేస్తారని చెప్పి కూడా వంశీతో పాటు ఆయన అనుచరులు చెప్తా ఉన్నారు. ఇది ఉదయం కూడా హైదరాబాద్ తన నివాసం దగ్గర ఒక పెద్ద హైడ్రామా జరిగినట్టు కూడా మనకి ఆయన అనుచరులు చెప్తా ఉన్నారు. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ దాడి ఘటన పైన ఇప్పటికే కోర్టులో రిలీఫ్ ఉన్న నేపథ్యంలో ఈ కేసు పైన అరెస్ట్ చేస్తారని చెప్పి వంశీ అడిగినప్పుడు కూడా పోలీసులు ఎటువంటి సమాచారం ఇవ్వకుండా అన్యాయంగా అరెస్ట్ చేస్తారని చెప్పి కూడా ఆయన అనుచరులు చెప్తా ఉన్నారు. ఈ నేపథ్యంలోనే ఉదయం వల్లభనేని వంశీని అక్కడ అరెస్ట్ చేసి అక్కడ నుంచి విజయవాడకు తరలిస్తా ఉన్నారు. శ్రావణి, వినయ్, ప్రస్తుతం అయితే వంశీని విజయవాడకు తరలిస్తున్నట్టుగా తెలుస్తుంది. ఏంటి తదుపరి చర్యలు ఎట్లా ఉండబోతున్నాయి? ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి? ఏం జరగబోతుంది? అయితే ఖచ్చితంగా ఇప్పటి వరకు మనకున్న సమాచారం మేరకు అయితే ఈ రోజు ఉదయం వల్లభనేని వంశీని హైదరాబాద్ తన నివాసంలో అరెస్ట్ చేశారు. ఏ కేసు పైన అరెస్ట్ చేస్తున్నారని చెప్పి వంశీ అడిగినప్పుడు కూడా పూర్తిగా పోలీసులు సమాచారం ఇవ్వలేదని చెప్పి ఆయన అనుచరులు చెప్తా ఉన్నారు. ఇప్పటికే అనేక కేసులు ఉన్నప్పుడు కూడా ఆ కేసులన్నీ కూడా కోర్టు నుంచి రిలీఫ్ ఉందని చెప్పి వంశీ అనుచరులు చెప్తా ఉన్నారు. అయితే గన్నవరంలో మట్టి తవ్వకాలకు సంబంధించి కొత్త కేసు పెట్టారు. ఆ కేసులో వల్లభనేని వంశీని అరెస్ట్ చేశారని చెప్పి కూడా మనకి సమాచారం అందుతా ఉంది. ఈ నేపథ్యంలో ఆయన్ని అక్కడ అరెస్ట్ చేసి ఆయన్ని విజయవాడ తీసుకొస్తున్నట్టు మనకి సమాచారం అందుతా ఉంది. ఎందుకంటే ఇప్పటికే గన్నవరం లాంటి నియోజకవర్గంలో గొడవలు జరుగుతాయి కనుక ఏ మార్గాన్ని తీసుకొని వస్తున్నారు, పోలీసులు ఎక్కడ తీసుకెళ్తున్నారు అనేది ఇంకా క్లారిటీ అయితే రాలేదు. కానీ విజయవాడకి తరలిస్తున్నారు అనేది అయితే సమాచారం అందుతా ఉంది. శ్రావణి, అంటే వినయ్, ఎటువంటి నోటీసులు అంటే ఎటువంటి సమాచారం ఇవ్వకుండానే వంశీని అదుపులోకి తీసుకున్నారా? అయితే ఖచ్చితంగా ఇప్పటి వరకు వంశీ అనుచరులు చెప్తున్న దాని ప్రకారం అయితే ఎటువంటి నోటీసులు ఇవ్వలేదు. ఏ కేసులో అరెస్ట్ చేస్తున్నారనే దానిపైన కూడా మాకు సమాచారం ఇవ్వలేదని చెప్పి వంశీ అనుచరులు చెప్తా ఉన్నారు. ఈ రోజు ఉదయం రాయదుర్గం పోలీసులతో పాటు ఆంధ్రప్రదేశ్ నుంచి కూడా కొంతమంది పోలీసులు వచ్చారు. పోలీసులు వచ్చి అరెస్ట్ చూపిస్తున్నారు తప్ప ఏ కేసులో అరెస్ట్ చేస్తున్నారనే దానిపైన అయితే క్లారిటీ ఇవ్వలేదని చెప్పి వంశీతో పాటు ఆయన అనుచరులు చెప్తా ఉన్నారు. ముఖ్యంగా అంటే ఇప్పటికీ అనేక కేసులు ఉన్నప్పుడు కూడా ఏ కేసులకు సంబంధించి కూడా అన్ని రిలీఫ్ ఉన్న నేపథ్యంలో కొత్త కేసు పెట్టి అన్యాయంగా తమను అరెస్ట్ చేస్తున్నారని చెప్పి కూడా వంశీ అనుచరులు చెప్తా ఉన్నారు. ఈ నేపథ్యంలో ఎటువంటి అరెస్ట్ వారెంట్ కానీ ఏ కేసులో అరెస్ట్ చేస్తున్నారనేది చూపించకుండా అన్యాయంగా తమను అరెస్ట్ చేశారని చెప్పి వంశీ అనుచరులు చెప్తా ఉన్నారు. అయితే మొత్తం ఉదయం ఈ రోజు హైదరాబాద్ వంశీ నివాసానికి పోలీసులు వెళ్లి అరెస్ట్ చేసినట్టు కూడా తెలిపారు. అయితే అక్కడి నుంచి ఆయన్ని విజయవాడకు ప్రస్తుతం తరలిస్తున్నట్టు మనకి సమాచారం అందుతా ఉంది. పూర్తిగా ఏ కేసులో అరెస్ట్ చేశారనేది అయితే మటుకు ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది. శ్రావణి, ఎందుకు వినయ్ గోప్యంగా ఎందుకు ఉంచుతున్నారు? ఏ కేసులో అరెస్ట్ చేస్తున్నారు అనే దానికి సంబంధించి ఎందుకు చెప్పలేకపోతున్నారు? ఎందుకు గోప్యంగా ఉంచవలసి వస్తుంది? అయితే ఖచ్చితంగా కూటమి ప్రభుత్వం ఏర్పడిన దగ్గర నుంచి కూడా గత ప్రభుత్వంలో ఎవరైతే అన్యాయాలకి అక్రమాలకి పాల్పడ్డారో వాళ్ళందరిపైన కూడా కేసులు పెడుతూ వస్తా ఉన్నారు. ఈ నేపథ్యంలోనే వరుసగా తెలుగుదేశం పార్టీ దాడి ఘటనకు సంబంధించి కూడా వల్లభనేని వంశీతో పాటు ఆయన అనుచరుల పైన కూడా కేసులు పెట్టారు. ఆ కేసుకు సంబంధించి ఇప్పుడే కోర్టులో హియరింగ్ నడుస్తా ఉంది. దానికి సంబంధించి కొంత రిలీఫ్ ఉన్నప్పటికీ హైదరాబాద్ లోనే వంశీ గత కొన్ని నెలల నుంచి కూడా ఉంటా ఉన్నారు. ఈ నేపథ్యంలో ఈ రోజు ఉదయం హైదరాబాద్ కు అటు పోలీసులందరూ కూడా చేరుకుని ఏ కేసులో అరెస్ట్ చేస్తున్నారని చెప్పి వంశీతో పాటు ఆయన అనుచరులందరూ కూడా అడిగినప్పుడు కూడా ఎటువంటి సమాచారం కూడా తమకు ఇవ్వలేదు. అన్యాయంగా అక్రమంగా అరెస్ట్ చేస్తున్నారంటూ కూడా వంశీ అనుచరులందరూ కూడా మండిపడతా ఉన్నారు. ఏ కేసులో చేశారు, ఎటువంటి నోటీసులు కూడా ఇప్పటి వరకు తమకు అందలేదని చెప్పి వంశీ తాలూకు అనుచరులందరూ కూడా చెప్తా ఉన్నారు. అయితే దీనికి సంబంధించి ఇంకా పోలీసులు కూడా క్లారిటీ ఇవ్వలేదు. కొద్దిసేపట్లో మొత్తం ఈ కేసుకు సంబంధించి అన్ని క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తా ఉంది. శ్రావణి, రైట్ వినయ్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.
మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని పోలీసులు అరెస్ట్ చేశారు. హైదరాబాద్ లో అరెస్ట్ చేసి విజయవాడకు తరలిస్తున్నట్టు తెలుస్తుంది. రాయదుర్గం పోలీసుల సహకారంతో ఏపీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. టీడీపీ ఆఫీస్ దాడి కేసులో తనకు ముందస్తు బెయిల్ ఉండగా ఎలా అరెస్ట్ చేస్తారంటూ వల్లభనేని వంశీ పోలీసులతో వాగ్వాదానికి దిగారు. ఇది మరో కేసు అంటూ ఆయనకు వివరణ ఇచ్చినట్టు తెలుస్తోంది.